అమరావతి రాజధాని అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దాని మీద శాసనసభ తీర్మానం కూడా చేసింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధానిగానే అనేక కార్యక్రమాలు చేపట్టారు. డిజైన్లు కూడా అమరావతికి సంబంధించి గొప్పగా తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ కూడా రూపొందించారు. ఏకంగా నవ నగరాలను అమరావతిలో నెలకొల్పాలని కూడా అంతా సిద్ధం చేశారు. ఈలోగా వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి రాజధాని ప్రభ మసగబారింది. దానికి బదులుగా 3 రాజధానుల కాన్సెప్ట్తో వైసీపీ ముందుకు సాగిపోయింది. ఇక 5 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వస్తూనే అమరావతి రాజధాని పనుల మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అంతేకాదు, అమరావతికి సంబంధించి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిచయంతో ప్రపంచ బ్యాంకు నిధులను 15,000 దాకా తెచ్చుకుంటోంది. మరో 12,000 కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతోంది. మొత్తానికి అమరావతి రాజధానిని పరుగులు పెట్టించాలని చూస్తోంది. అయితే ఈ రోజుకి ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ లేదు అని అంటున్నారు. దీని మీద విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు ఏపీకి అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఇవన్నీ పక్కన పెడితే అది అత్యవసరం కూడా అని నొక్కి చెప్పారు. 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఆ తర్వాత అది తెలంగాణకు రాజధాని అయింది. ఏపీకి రాజధాని అమరావతి అని అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తేనే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతో లేటెస్ట్గా దీని మీద మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అమరావతి రాజధాని అని అధికారికంగా ప్రకటించేలా గెజిట్ నోటిఫికేషన్ని తొందరలోనే తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. ఇక అమరావతి ఏపీకి రాజధాని అని కేంద్ర పార్లమెంట్లో ప్రకటన చేసింది అని ఆయన గుర్తు చేశారు. దాంతో అమరావతి రాజధాని అన్న దాంట్లో పూర్తి స్పష్టత అంతటా ఉందని అన్నారు. మరోవైపు తొలి విడత ప్రపంచ బ్యాంకు నిధులు డిసెంబర్లో వస్తాయని అంటున్నారు. దాంతో అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకు టెండర్లను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అమరావతిలో 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారు. అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో డిజైన్ల కోసం కూడా టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ చెబుతున్నారు. మొత్తానికి అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది.